అక్షరానికి రూపమిచ్చి భావానికి భాషనిచ్చి ఊహలకు ప్రాణం పోసే అద్భుతమైన దృశ్య కావ్యం సినిమా. తెలుగు జాతి కీర్తి కిరీటంలో మణిహారంగా వెలుగుతున్న మన చలనచిత్ర పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతన ఉత్తేజాన్ని నింపడానికి సిద్ధంగా ఉన్న శుభతరుణం ఇది. తెలుగు సినిమా వైభవాన్ని అంబరమంతా ఎత్తుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో నిండిన మన ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ సభకు విచ్చేసిన అతిథులకు, మంత్రివర్యులకు, కళాకారులకు, కళాభిమానులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మొట్టమొదటిగా సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మన కళ్ళ ముందు ఒక అద్భుత దృశ్య కావ్యం సాక్షాత్కరించబోతుంది. తెలుగు నేల గర్వించదగ్గ గొప్ప కళా సంపద, ప్రపంచ వేదికపై మన సంస్కృతిని నిలబెట్టిన మన రాష్ట్ర అధికారిక నృత్యం కూచిపూడి. అంతటి అద్భుత నృత్య రూపకాన్ని మనకు అందించడానికి శ్రీ నృత్య కళా నిలయం విద్యార్థులు, కళా తపస్వి గురువు శ్రీమతి గోలుగుంట శైలశ్రీ గారి శిష్య బృందం తమ అద్భుత నాట్య విన్యాసాన్ని మనకు అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగా మొట్టమొదటి అంశం, ఏ శుభకార్యానికైనా ఆ విఘ్నేశ్వరి ఆశీస్సులు తప్పనిసరి. కాబట్టి సకల విఘ్నాలను తొలగించే అత్యంత కఠినమైన అలాగే అత్యంత ఆకర్షణీయమైన ఘట్టం తరంగం. ఆ శ్రీకృష్ణ పరమాత్మ లీలా విశేషాలను కళ్ళకు కట్టి గోవర్ధన గిరిధర తరంగంతో మనల్ని మురిపించడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీ నృత్య కళా నిలయం విద్యార్థులు. వారిని వేదికపైకి వచ్చి ప్రదర్శించవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ మీ కర్తాల ధ్వనులతో వాళ్ళని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. Din 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 natang kita tak tari kita tuh. Din 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 natang kita tak tari kita tuh.
మా మనఃపూర్వక స్వాగతం. ప్రమాణం అనేది మాట కాదు, అది మనస్సాక్షికి ఇచ్చే మాట. పదవీ స్వీకారం అనేది కేవలం బాధ్యతల స్వీకారం కాదు, అది విశ్వాసానికి ఇచ్చే హామీ. ఈనాడు ఈ సభను ప్రారంభించవలసినదిగా సభాధ్యక్షులు, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్రగామి నిర్మాతగా తెలుగు తమిళ భాషల్లో చిత్రాలను అందించి వెండితెరపై సంచలనాలను సృష్టించిన మహానుభావులు, గతంలో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా ఉండి పరిశ్రమ ఎదుర్కొన్న ఎన్నో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని చిత్ర పరిశ్రమ అభివృద్ధికి బాటలు వేసిన మార్గదర్శకులు, గౌరవనీయులు శ్రీ ఏఎం రత్నం గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నూతనంగా దయచేసి అందరినీ ఒక్కసారి కార్యవర్గ ప్రార్థన. అధ్యక్ష కార్యవర్గ అందరూ కూడా నిలబడి వారి కుడి చేయ ముందుకు చాపి ప్రమాణం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. వీరిని ప్రమాణం చేయించే భాగ్యం నాకు కలిగించిన పూర్వపు ఈ యొక్క బదలాయింపు చేస్తున్న అధ్యక్షుల వారికి రత్న గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను మీ పేరు చెప్పాను. పేరు చెప్పి ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి మీ యొక్క దానిలో నా విద్యుత్ ధర్మాన్ని నిస్వార్థంగా రాగద్వేషాలకు అతీతంగా సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను.
అందరికీ కంగ్రాట్స్. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. అమృతేనామృతాం పురీం మయీ బ్రహ్మజ బ్రహ్మచాయః కీర్తిం ప్రజాం దదుః. भागधेयेनैवैनं प्रणयति ब्राह्मण आरुषेयमुद्धरेत्. ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति. यावतीर्वै देवतास्ताः सर्वा वेदविधिब्राह्मणैव सन्ति. तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्न. संकीर्तयेदेता एव देवताः प्रीणाति. ओ देवेभ्यो वनते वयमग्नेर्मानुषाः इष्टं च वीतं च उभे च नोद्या वा पृथिवी अगुंहसस्पाता इह गतिर्वामस्येदं च नमो देवेभ्यः. नोरीरिषोमापराधाः येन सवत्रा पदे भवन्तीन्द्राग्निभ्यामवबाधामहेतान्. वसवो रुद्रा आदित्या उपरिस्पृशं मोक्रञ्चेत्तारमधिराजमक्रन्. अर्वाञ्चमिन्द्रममुदो हवामहे योगोजिद्धनजदश्वदिभ्यः. इमन्नो यज्ञं विहवेजश्वास्य कुर्मो हरिवो मेदिनं त्वा. शतं जीव शरदो वर्धमान इत्यपि निगमो भवति. शतमिति शतं दीर्घमायुः तेनावर्धयन्ति. शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं. रोचनो रोचमानशोभनशोभमान कल्याणः. ఈ శుభవేళ జగత్ కళ్యాణాన్ని కోరి తమ వేద ఆశీర్వచనాన్ని ఇచ్చిన వేద పండితులకు మా కృతజ్ఞతలు. ఇప్పుడే ప్రమాణ స్వీకారం పూర్తి చేసుకున్న నూతన కార్యవర్గ సభ్యులందరికీ మా హృదయపూర్వక అభినందనలు. వీరి పదవీకాలం సంస్థకు శ్రేయస్సును, సభ్యులకు మేలును, వ్యవస్థకు క్రమశిక్షణను, కార్యకలాపాలకు కొత్త దిశను తీసుకురావాలని మనసారా కోరుకుందాం. మన నూతన కార్యవర్గానికి మరోసారి గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం. ఇప్పుడు ఏఎం రత్నం గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఇవాళ ప్రమాణ స్వీకారం. ఇంతకు ముందు కొత్త కాదు, రెండోసారి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. విజయవాడ వాస్తవ్యులు. ఆయనకి ఎంత ప్రేమ అంటే ఒక స్టూడియో లాగా ఆల్రెడీ ఆయన నిర్మించున్నారు, షూటింగ్ చేస్తున్నారు. సో వారు ఇంకా ఈ పరిశ్రమని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ ఆయనకి ఈ పదవి అర్హతలు బాధ్యతలు అప్పచెప్తున్నాను. ధన్యవాదాలు సార్. మీ సందేశం ఈ సభకు ఎంతో ఆశీస్సులనిచ్చింది. వెంటనే ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గంగా ఎన్నికైన అధ్యక్షులు శ్రీ అంబటి మధుమోహన్ కృష్ణ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి సభాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఏఎం రత్నం గారు, ముఖ్య అతిథి మనందరికీ చిరపరిచితులు, నాకు ముఖ్యంగా ఆత్మీయులు. 25 ఏళ్ల క్రితం మా రిసార్ట్ని ఓపెన్ చేసినటువంటి వ్యక్తి గద్దెరామ ఉంటారు. 25 ఏళ్ల పరిచయం మాకు. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఆయన చిరునవ్వుతోనే ఎప్పుడు వచ్చినా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. నేను వచ్చి మిమ్మల్ని ఆహ్వానించాలని అనుకున్నప్పుడు, ఆయన అడిగినప్పుడు ఫోన్లో మీరు రావడం ఎందుకు మధు గారు, మీరు చక్కగా నిర్వహించుకోండి, నేను వచ్చేస్తానని చెప్పినటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి. అట్లానే ఈ హాల్ తీసుకోవడానికి కారణం కూడా ఆయన. హనుమంతరాయ గ్రంథాలయంలో పెడదామని అంటే మీరు చేసే కార్యక్రమాలకు జనం బాగా వస్తారు కదా, ఇంకేదైనా పెద్ద హాల్ అయితే బాగుంటుంది కదా అని సజెస్ట్ చేసింది కూడా గద్దెరామరావు గారు. అట్లానే శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు, జగమెరిగిన బాపుడికి జంజమేళ అన్నట్టు ఆయన గురించి నేను ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అంత గొప్ప వ్యక్తి, నటులు. ముఖ్యంగా ఒకసారి అమెరికా తానాలో మేము కలిసినప్పుడు ఆయన గొప్పతనం ఏంటనేది ఒక చిన్న ఉదాహరణ చెప్తా. అక్కడ పిల్లలు మా ఇంగ్లీష్ తప్పితే ఇంకోటి మాట్లాడరు, వాళ్ళ తెలుగు మనకు అర్థం కాదు, ఇంగ్లీష్ కూడా అర్థం కాదు. మా మనవరాలు ఫస్ట్ వచ్చినప్పుడు నాకు అసలు అర్థమయ్యేది కాదు, ఏది మాట్లాడినా అర్థం కాదు.
అటువంటి పిల్లలకి అక్కడ ఈయన కృష్ణరాయవారం ఇంకా చాలా పౌరాణికమైనటువంటి పద్యాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దారు. అది వాళ్ళందరూ గురువుని మించిన శిష్యులయ్యారా అని అనిపించింది నాకు అప్పుడు చూసి. నేను కూడా అప్పుడు అమెరికాలో ఉన్నాను కాబట్టి ప్రత్యక్షంగా ఆయనతో పాటు అటెండ్ అయ్యామండి ఆ ట్రైనింగ్ కార్యక్రమాలకి. అంత చక్కగా తర్ఫీదిచ్చి వాళ్ళని తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి. నిజంగా నిజమైన కళాకారుడు ఎవరయ్యా అంటే తనతో ఆగిపోకుండా దాన్ని తదుపరి తరాలకు కూడా అందించగలిగిన వాడే నిజమైన కళాకారుడు. అటువంటి వాళ్ళు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు ఇవాళ ఇక్కడికి రావడం మా అందరికీ చాలా సంతోషదాయకంగా ఉంది. ముఖ్యంగా నాకు కాస్త చనువు కూడా ఉంది ఆయనతో. సో ఇకపోతే చలనచిత్ర వాణిజ్య మండలి, ఇది మన రాష్ట్రం విడిపోయినప్పుడు పూర్వం ఇక్కడే ఉండేది, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని. రాష్ట్రం విడిపోయినప్పుడు వెంటనే రామకృష్ణ గౌడ్ అని ఆయన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని మార్చేసుకున్నారు. తర్వాత ఈ ఉన్నదాన్ని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని మన వాళ్ళు ఆ సంస్థని ఆ పేరుతో కొనసాగించడం జరిగింది. అయితే కొందరు పెద్దలందరూ కూడా కలిసి సినీ రంగానికి చెందినటువంటి వాళ్ళు ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి ఈ పేరు పోకూడదు, ఇక్కడ కూడా సినీ పరిశ్రమ నిలదొక్కుకోవాలని చెప్పి ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేటటువంటిది 2016లో రిజిస్టర్ చేశారు. అప్పటి నుంచి దీన్ని అలా నడుపుకుంటూ వస్తూ ఉన్నారు. ఎందుకనంటే మన ప్రభుత్వం కూడా, మీరు నమ్మరు, 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 2.5 ఏళ్ళు ఆయన మా రిసార్ట్లోనే ఆఫీసు మీటింగులు అన్నీ జరిపారు. మంత్రివర్గ సమావేశాలు కూడా మా దాంట్లోనే జరిగాయి, హ్యాపీ రిసార్ట్స్లో. ఎందుకంటే ఆయన వచ్చిన కొత్తలో ఎక్కడ కూడా తగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఆ సందర్భంలో ఆయన ఆ 2.5 ఏళ్ళు మా దగ్గర ఉండి ఇప్పటికీ చాలా వాటి మీద విజన్ 2029 ఉంటాయండి, అది చంద్రబాబు నాయుడు గారు పెట్టించినవి మొత్తం. అంత చక్కగా ఆయన ఏమీ లేనప్పుడు ఆయన ఎంత కృషి చేసి అమరావతిని నిర్ణయించి అహర్నిశలు దానికోసం శ్రమిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి. మన అదృష్టం ఆయన రూపంలో ఉందేమో అని అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అంతటి గొప్ప వ్యక్తి మన తెలుగువాడు కావటం, మన రాష్ట్రానికి దాదాపుగా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు అనుకుంటాను. మరి ఇప్పటికీ ఆయన ఇక్కడ అనేక రంగాల్లో అమరావతిని ముందుకు తీసుకెళ్తున్నారు. మొన్ననే మనకు అమరావతి అనేది ధృవీకరించారు, రాజధాని అని ధృవీకరించి పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ఆమోదం తెలిపినటువంటి, ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇది చారిత్రాత్మకమైనటువంటి విషయం అని కూడా మనందరికీ తెలుసు. సో కాబట్టి ఈ అమరావతిలో ఒకప్పుడు దేవతలు నివసించినటువంటి పేరున్నటువంటి అమరావతిని మనం అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం అయితే పారిశ్రామికంగా, టెక్నాలజీ పరంగా, ఇంకా అనేక రంగాల్లో కాదేది అనేటటువంటి దృక్పథంతో అన్ని ప్రణాళికలు రచించి అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ని ముందంజలో ఉంచడానికి విశేష కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో. అట్లానే డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ యువకుడుగా ఆయన కూడా కష్టపడతా దీనికోసం పొద్దుగూగులు, వాళ్ళ నాన్నగారు లాగానే ఆయన కూడా ఇక పొద్దుగూగులు రాజకీయం 24 గంటలు అదే ధ్యాస, రాష్ట్రం గురించి రాష్ట్రం గురించి రాష్ట్రం గురించి. సో అయితే ఇంతవరకు వచ్చినప్పుడు ఈ చలనచిత్ర వాణిజ్య మండలి ఏం చేయాలి, ఎలా చేయాలి, దీని యొక్క దృక్పథం ఏంటి, అసలు ఎందుకు ఈ చలనచిత్ర మండలి అనేటటువంటి ప్రశ్న చాలామంది దగ్గర రావచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కళాకారులకి ఇది పుట్టినిల్లు. ముఖ్యంగా గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా నుంచే సినీ రంగానికి కానీ నాటక రంగానికి కానీ అనేక మంది ప్రముఖులను అందించినటువంటి జిల్లాలు ఇవి. అట్లనే మిగతావని కూడా కాదని కాదు, కానీ కొన్ని జిల్లాల్లో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటి జిల్లాలు ఈ 4 జిల్లాలు. సో కాబట్టి ఇక్కడి నుంచే ఎంతోమంది ప్రొడ్యూసర్లు వచ్చారు, కళాకారులు వచ్చారు, దర్శకులు వచ్చారు, చాలామంది రావడం జరిగింది. అయితే సినిమా రంగం అనేది చాలా గొప్ప రంగం. మనకి ఇదివరకు జానపద కళలు ఉండేది, నాటకాలు ఉండేవి, వీధి నాటకాలు, బుర్రకథలు, భాగవత సప్తాహాలు ఇట్లాంటివి ఉండేవి. కానీ సినిమా వచ్చిన తర్వాత ప్రజలందరికీ వినోదం బాగా అందుబాటులోకి వచ్చింది.
అది ఒక ప్రాంతానికి కాకుండా పూర్తిగా దేశం మొత్తం వివిధ భాషల్లో అది అందరికీ వినోదాన్ని అందించే ప్రధానమైనటువంటి వనరుగా మనకు వనగూడింది. 1931లో హెచ్ఎం రెడ్డి గారు అనేటువంటి ఆయన బాంబే వెళ్ళి 1930 ఇమాజిన్ ఫస్ట్ మూకీ చిత్రాన్ని తీయడం జరిగింది. అప్పుడు కూడా అక్కడ ఉన్న వాళ్ళతో పాటు మన తెలుగు వాడు వెళ్ళడం చాలా గొప్ప విషయం. హెచ్ఎం రెడ్డి గారు అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మూకీ చిత్రం స్టార్ట్ చేసిన తర్వాత తదుపరి డెవలప్మెంట్స్లో మన మద్రాసులో రఘుపతి వెంకయ్య నాయుడు గారు ఆయన ఒక స్టూడియో నిర్మాణం చేసి చిత్ర నిర్మాణం టాకీని ముందుగా అందించారు. భక్త ప్రహ్లాద చిత్రాన్ని ముందుగా టాకీగా మనకు అందించినటువంటి గొప్ప వ్యక్తులు. ఆయనతో పాటు అనేక మంది తర్వాత కేవీ రెడ్డి గారు కానీ, అట్లానే విజయవాహిని స్టూడియోస్ అధినేత నాగిరెడ్డి గారు కానీ, ఇంకా ఎందరో మహానుభావులు, అట్లానే దర్శకుల్లో ప్రకాష్ రావు గారు కానీ, మరి ఇంకా చాలామంది ఉన్నారు చెప్పుకోవాలని అంటే. అట్లానే మన ఏఎం రత్నం గారు కూడా చాలా మంచి దర్శకుడిగా కూడా నిరూపించబడ్డారు. ఆయన చిత్రాలన్నీ కూడా ఎంత మనకు భారతీయుడు కానీ ఒకే ఒక్కడు కానీ ఏదైనా పాటలు బాణీలు అద్భుతంగా ఉంటాయి. ఆయన చాలా పాటలు రాస్తారు. ఆ భానుమతి గారు సినిమా ఏంటంటే పెద్దరికం, అద్భుతమైన సినిమా. ఆ ముసలాయన్ని ఎక్కడ పట్టుకొచ్చారో కానీ ఆయన నటన అప్పటికి ఇప్పటికీ చెరగని ముద్ర వేసింది మన మనసుల మీద. ఒకే ఒక సినిమా. అంత గొప్ప గొప్ప నటుల్ని అందించినటువంటి ఘనకీర్తి మన ఏఎం రత్నం గారికి. నెల్లూరు నిరజన ఒకటేంటి, దాంట్లో కూడా చాలా పెద్దరికంలో కూడా ఒక సినిమా, ఒక పాట చాలా ఇష్టం. ఇదేనా తరతరాల చరితం. ఎంత గొప్ప సాంగ్ అండి అది. అక్షర సత్యం కదా. ఇదేనా తరతరాల చరితం అని చూస్తుంటే నిజంగా యాప్ట్గా ఉండేటటువంటి పాట. ఆ పాట ద్వారా ఇప్పటికీ అది నాకు బాగా గుర్తుంది ఆ పాట. అందుకే ఆయన్ని ఆ ఒక్క పాటతోనే ఆయన్ని బాగా గుర్తిస్తాను. మిగతా ఉన్నాయనుకోండి, ఒకే ఒక్కళ్ళు అయితే అన్ని సూపర్ హిట్ సాంగ్స్, పదే పదే పాడుకునేటటువంటి సాంగ్స్ ఆయన మనకు అందించారు. సో అట్లానే ఇప్పుడు ఈ చిత్రరంగంలో అనేక మంది, ముఖ్యంగా యువత బాగా సినిమాలు చేస్తున్నారు. నేను చూస్తున్నాను, ఏ సభలకైనా అందరూ తలలు బండిన వాళ్ళే కనపడతారు, కానీ ఈ ఒక్క చిత్రసీమకు సంబంధించి మాత్రం అంతా యూతే కనపడతారు. యువకులు బాగా ఉత్సాహం ఉంది. నా దగ్గరికి చాలామంది వస్తుంటారు, సినిమా తీయాలండి. అందరూ యంగ్స్టర్స్. కాబట్టి ఈ యువతని ఎటు నడిపించాలి ఈ చిత్రసీమలో, మరి వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు ఇవ్వాలి, ఎటువంటి డూస్ అండ్ డోంట్స్ చెప్పాలి, వీటన్నిటికీ కాన్సన్ట్రేట్ చేసి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి రోడ్ మ్యాప్ క్రియేట్ చేయాలని అనుకుంటాం. అందుకు పెద్దలందరి సహకారం, అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళ యొక్క సలహా సూచనలు తీసుకొని మా టీంని ముందుకు నడిపించాలని చెప్పి మేము అనుకుంటాం. ఒకప్పుడు చూడండి, మనకి 4 భాషా చిత్రాలు కూడా మద్రాసులోనే ఉండేవి. మనకి మలయాళం కానీ, కన్నడ కానీ, తెలుగు కానీ, తమిళ్ కానీ 4 మద్రాసులోనే ఉండేవి. కానీ మనకి హైదరాబాద్, మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు, పొట్టి శ్రీరాములు గారి దయ వల్ల ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు తర్వాత హైదరాబాద్లో చిత్రరంగ పరిశ్రమ నెలకొంది. దీనికి పరిశ్రమ గుర్తింపు కావాలి రామ్మోహన్ రావు. అందరూ అంటారు చిత్ర పరిశ్రమ అంటారు, కానీ నిజంగా పరిశ్రమకు ఉండేటటువంటి రాయితీలు కానీ ఏది కూడా దీనికి లేవు. ముందర పరిశ్రమగా దీన్ని ప్రభుత్వం వారు గుర్తించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అట్లానే ఆ రోజుల్లో మరి చెన్నారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి మనం సినిమా ఇండస్ట్రీని తీసుకురావాలని ఆయన అక్కినేని గారిని ప్రోత్సహించి అనేక మందికి స్టూడియో ఎవరు అడిగితే కడతామనంటే ప్రముఖులైన వాళ్ళకి స్టూడియోలకి స్థలాలు ఫ్రీగా ఇచ్చారు. అట్లానే చాలామందికి చిత్రపూర్ అని మీ అందరికీ తెలుసు, బహుశా సినిమా వాళ్ళందరికీ తెలుసు. ప్రభాకర్ రెడ్డి గారు 600 ఎకరాలు ఇచ్చాడు ఆయన ఒక్కడే. చప్పట్లు కొట్టాలండి. అది సినిమా పట్ల ఉండేటటువంటి ప్రేమ. మీకు తెలుసు కదా, ప్రభాకర్ రెడ్డి గారు నటులు, గొప్ప నటులు. ఆయన 600 ఎకరాలు ఇచ్చాడు చిత్రపూర్. మరి అట్లా ఇవ్వబట్టే హైదరాబాద్లో అంత గొప్పగా ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ అయి సూపర్ టాపర్గా ఉన్నది. మరి అయితే మన ఆంధ్రప్రదేశ్కి కూడా సినీ పరిశ్రమ అనేటటువంటిది స్త్రీలకు ఒక నగ ఎంత అందాన్ని ఇస్తుందో, ఈ రాష్ట్రానికి చిత్ర పరిశ్రమ ఉండటం కూడా అంతే అని చెప్పి నా భావన.
కనుక దానికోసం మనం కృషి చేయాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మా దాంట్లో 4 విభాగాలు ఉంటాయి. ఫస్ట్ ప్రొడ్యూసరు, సెకండ్ వచ్చేసేటప్పటికి డిస్ట్రిబ్యూటరు, థర్డ్ వచ్చేటప్పటికి ఎగ్జిబ్యూటరు, ఫోర్త్ వచ్చేటప్పటికి స్టూడియో సెక్టర్. ఇలా 4 సెక్టార్లు ఈ యొక్క చలనచిత్ర వాణిజ్య మండలిలో ఉంటుంది. ఇది పని చేయాల్సింది ఈ 4 రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఏం కావాలి, ఎటువంటి సౌకర్యాలు కావాలి, ఎటువంటి అసిస్టెన్స్ కావాలి, ఎటువంటి సలహాలు కావాలి అనేది మాత్రమే నిర్ణయించుకొని చేయాలని చెప్పేటటువంటి దృక్పథం ఉన్నటువంటిది చలనచిత్ర వాణిజ్య మండలి. ఎక్కడున్నా ఇంతే, ఏ వాణిజ్య మండలి అయినా కానీ సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్టర్ కాబడినటువంటిది ఎక్కడైనా ఉంటుంది. కాబట్టి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మేము వర్క్షాపులు పెట్టాలనుకుంటున్నాం, అలాగే శిక్షణా కార్యక్రమాలు పెట్టాలనుకుంటున్నాం. అట్లానే కేవలం ఈ 4 సెక్టార్లకే కాకుండా 24 క్రాఫ్ట్స్ అంటారు, మీకు తెలిసే ఉంటుంది. మేకప్ కానీ ఇంకోటి కానీ వాళ్ళందరినీ కూడా సమన్వయపరుచుకొని, ఎందుకంటే వాళ్ళు లేకపోతే సినిమా లేదు కాబట్టి వాళ్ళతో కూడా సమన్వయం చేసుకొని, వాళ్ళకి కొన్ని అసోసియేషన్లు ఉన్నాయి, మా అసోసియేషన్ ఉంది, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని చెప్పి మేమందరం కూడా అనుకుంటున్నాం. అట్లానే రామ్మోహన్ రావు గారు మినిస్టర్ గారు లేరు కానీ మీకే చెప్తున్నాం మేము, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కనీసం ఒక 100 ఎకరాలు ఇచ్చేటట్లయితే ప్రభుత్వం ఎన్టీఆర్ ఫిలిం స్టూడియోస్ అనేది స్థాపించాలని చెప్పి మా కోరిక. మీకు తమిళనాడులో చూడండి, ఎన్టీఆర్ ఫిలిం స్టూడియో ఉంటుంది, చాలా రాయితీలతోటి సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవ్వడానికి ఉంది. అట్లానే కర్ణాటక తీసుకుంటే రాజ్ కుమార్ గారి పేరు మీద గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఫిలిం స్టూడియోస్ ఉన్నాయి, వాళ్ళు కూడా సౌకర్యాలు ఇస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో గణనీయమైనటువంటి చిత్రరంగానికి తన వంతు ఎంతో ఇచ్చినటువంటి ఎన్టీఆర్ గారిది ఆయన పేరు మీద ఎన్టీఆర్ ఫిలిం స్టూడియోస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఈ గవర్నమెంట్ నిర్మించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆల్రెడీ అనంతవరంలో జర్నలిస్టులకి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి పోయిన గవర్నమెంట్లోనే చంద్రబాబు నాయుడు గారు అనంతవరం గ్రామంలో అయితే బాగుంటుంది వీళ్ళకని చెప్పి నిర్ణయించిన సందర్భం ఉంది. సో దాన్ని మళ్ళా ఉట్టంకిస్తూ, అది ఎందుకంటే చక్కని ప్లేసు, రెడ్ సాయిల్ ఉంటుంది ఆ ఏరియాలో, గ్రామాల్లో. ఈ స్టూడియో గవర్నమెంట్ తరపునే, గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే, గవర్నమెంట్ వారిదిగా ఆయన పేరు మీద మనం ఒక 100 ఎకరాలు ఉంటే, ఇప్పుడున్న టెక్నాలజీస్ ప్రకారం పెద్ద పెద్ద ప్లేస్లు అక్కర్లేదు, పెద్ద పెద్ద భవంతులు అక్కర్లేదు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం చాలా తక్కువ ఇన్ఫ్రాతోనే మనం దీన్ని సాధించవచ్చని, దానికి కూడా మేము కృషి చేస్తామని చెప్పి పదే గవర్నమెంట్ పెద్దల్ని విసిగించినా సరే ఇది సాధించడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి నా ప్రధాన ఉద్దేశం. మరి ముఖ్యంగా చూడండి, ఆ రోజు శ్రీశ్రీ గారు నేను సైతం అన్న శ్రీశ్రీ గారు ఎక్కడున్నారు? నారాయణ తిద్దులు వారు కృష్ణం కలయసుకి అన్నటువంటి నారాయణ తిద్దులు వారు ఎక్కడున్నారు? త్యాగరాజస్వామి ఎక్కడున్నారు? వాళ్ళు పోయిన వాళ్ళ పరంపర నిలపాల్సినటువంటి బాధ్యత తరతరాలుగా మనందరి బాధ్యత అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అందుకే వీళ్ళు ఇందాక డ్యాన్స్ చేసేటప్పుడు వాళ్ళని అడిగాను, ఏదైనా సరే కీర్తులు వారి తరంగాలు కూడా మీరు పెట్టాలమ్మా అని చెప్పి. కూచిపూడి అంటే మనందరికీ తెలుసు, భరతనాట్యం అంటే మనందరికీ తెలుసు. ఇవన్నీ కూడా సినిమాకు అవసరం. సినిమాలో ఇవన్నీ నాట్య రూపంలో చూపిస్తేనే కదా మీరు అలా ఆనందించింది. మరి ఎన్ని సినిమాలు కేవలం నాట్యం ఉంటేనే సక్సెస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంతకుముందు సినిమాల్లో ఎల్బిజి లక్ష్మి గారు అటువంటి గొప్ప నర్తకీమణులు వేసినటువంటి మనం మర్చిపోగలం. వాటి వల్లనే కదా సినిమాలో అండి నాన్ టికెట్ బిజినెస్ ఉన్నట్టు వాటి దగ్గర నుంచి పై టికెట్ దాకా అందరూ ఏళ్ళు వేసిన వాళ్ళే, సంతోషించిన వాళ్ళే, కేరింతలు కొట్టిన వాళ్ళు. ఆ రోజుల్లో సినిమాలు ఎట్లా ఉండే అనేది యువతరానికి తెలియాలండి. నేను ఒకసారి దేవదాస్ సినిమాకి వెళ్ళాను, థియేటర్లో ఆగల ఏడ్ చేశాను. అసలు రక్త సంబంధం అయితే అది ఉన్నంతసేపు సినిమా. సావిత్రి గారి నటన, ఎన్టీఆర్ గారి నటన, అన్నా చెల్లెళ్ళుగా వాళ్ళిద్దరి పాత్రల యొక్క సమన్వయం చూసి ఏడవకుండా ఉన్నవాడు ఎవడైనా ఉంటే నాకు చెప్పండి దయచేసి. అంత గొప్పగా ఉండే సినిమాలు, అంతగా స్పందింపజేసే మన మనసు. అటువంటి సినిమా ఇప్పుడు ఎక్కడైనా వచ్చిందా? ఎవరైనా ఇవాళ థియేటర్కి వెళ్ళి ఒక కంటెంబటి నీళ్ళు వచ్చిన సందర్భం ఉందా? అటువంటి సినిమాలు రావాలి. పదే ప్రజలు సినిమాలు థియేటర్లకు వచ్చి ఆనందించాలంటే అటువంటి సినిమాలు రావాలి. అందుకు మనం కృషి చేయాలి. సో ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇందాక ప్రమాణం అంటే విశ్వాసం అని మన యాంకర్ చెప్పింది. ఆ విశ్వాసం కలిగి ఉండాలి, ఆ నిబద్ధత కలిగి ఉండాలి.
అది సాధించాలనేటటువంటి తపన కావాలి. అది ఒక్కడైనా సరే 10 మంది అయినా సరే నిరంతరం కృషి చేయాలి, సాధించాలని చెప్పి మా టీం అందరూ కూడా అందుకు సహకరిస్తారని అటువంటి వాళ్ళని ఎన్నుకున్నాం మా టీంలో. ఎంఎస్ చౌదరి గొప్ప నటుడు, ఆయన దర్శకుడు, సినిమా యాక్టర్ కూడా. అట్లానే చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఆర్టిస్టులు ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సమిష్టి కృషితో దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమ నిలదొక్కుకోవాలి అనే ఏకైక దృక్పథంతో పనిచేస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు సార్. పునాదులను మర్చిపోకుండా ఆధునికీకరణతో సరికొత్త పుంతలు తొక్కడానికి సిద్ధమైన మన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ వారికి, కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు. మీ అనుభవం, నాయకత్వం, మార్గదర్శకం ఈ నూతన కార్యవర్గానికి ప్రేరణగా నిలుస్తుందని ఆశిస్తున్నాము. శుభాకాంక్షలు సార్. తర్వాత మన గౌరవ అతిథి, చైర్మన్ ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ గౌరవనీయులు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు, అద్భుతమైన సినిమాలు ప్రజలకు అందించినటువంటి ఏఎం రత్నం గారిని ఈ రోజున కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. వారు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎఫ్డిసి కూడా చైర్మన్గా వస్తారని అందరికీ అనుకున్నటువంటి సందర్భం. వస్తారా? రావాలనుకుంటున్నాం. అలాగే ఇవాళ ఆయన కూడా నటుడే, 6 అడుగులు అందగాడు మా గద్దె రామ్మోహన్ గారు కూడా. ఇవాళ వీళ్ళందరి చేత ప్రమాణ స్వీకారం చేయించడం నా అదృష్టం అని చెప్పడం. ఇప్పుడు మధుమోహన్ కృష్ణ గారు ఒక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. వారి కార్యవర్గం అందరికి కూడా ముందుగా అధ్యక్షుడి వారికి అభినందనలు చెప్తూ వాళ్ళ కార్యవర్గం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఇందులో మా నాటక స్రష్ట కార్ఖానా మా ఎంఎస్ చౌదరి కూడా ఉండటం నాకు ఎంతో ఆనందంగా. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, పూర్వం మనం ఏ నటుళ్ళు తీసుకున్నా రంగస్థలాల నుంచి వచ్చారు. ఈ రోజున టెక్నాలజీతో వస్తున్నారు. ఆ వాసనలు ఇంకా ఉన్న నటులు ఉన్నారు, కానీ కొత్తగా వచ్చే హీరోలు అందరూ టెక్నాలజీనే నమ్ముకున్నారు. నేను 1995లో ఫస్ట్ టైం నేను ఎన్టీ రామారావు గారితో పాటుగా, మహానుభావుడితో పాటుగా ప్రయాణం చేశాను లండన్ వరకు, యూరోపియన్ తెలుగు అసోసియేషన్. అక్కడి నుంచి తానాకి వెళ్ళాము మేము, ఆయన వెనక్కి వచ్చేసారు. ఆ సందర్భంలో ఆ మహానుభావుడితో ప్రయాణం చేసేటువంటి అదృష్టం, అవకాశం కలిగింది. తిలక్ గారని మనకి ఒక దర్శకుడు ఉండేవారు, నవాభూమి, కొల్లేటి కాపురం, అద్భుతమైన పాటలు ఆయన కూడా. నేను నాటక రంగంలో కృష్ణ పాత్ర వేస్తే రామారావు గారితో పోల్చడం కొంత నాకు నిజమేనా అనుకునేవాడిని, కానీ జనం అందరూ బాగా చెప్పేవాడు. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, అరే గోపాలకృష్ణ నన్ను అలా పిలిచేవారు ఆయన, నువ్వు రంగస్థలానికి అంకితం అయిపోవు. అలాగే నాగేశ్వరరావు గారు కూడా, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు కూడా. ఎందుకని నేను నాటక రంగానికే ఉండాలి, సినిమాలు ఎందుకు వెళ్ళకూడదు అన్నా. మేము స్వర్ణయుగంలో నటించాము. ఆ రోజున ప్రతి పాత్రకి ఒక విలువ ఉండేది, ప్రతి పాత్ర క్లోజప్లో చూపించేటువంటి యొక్క పరిస్థితి ఉండేది. చివరికి మాయాబజార్లో ఒక నరసింహారావు గారని వినమాయ నొచ్చినమాయ అనేటువంటి క్యారెక్టర్ని కూడా ఈరోజు మర్చిపోలేము మనం. ఇప్పుడు అలా లేవు. నువ్వు హీరో ఎవరు, కామెడీ రాదు, విలన్ చేత కాదు, 10 మందిలో ఒకటిగా ఉంటావా, ఈ రంగంలో ఉండే మోనార్క్ అయ్యే లక్షణాలు నీలో కనపడుతున్నాయని గెస్ట్ చేసి నన్ను ఆశీర్వదించారు. నేను ఈ రంగంలోనే ఉంటా కారణం. అయినా కొన్ని సినిమాలు చేశాను.
కానీ నా తపన తీరలా. తిలక్ గారు ఏం చెప్పారంటే, రఘురామయ్య లాంటి కృష్ణుడు సినిమాల్లోకి వెళ్ళబట్టి మనం చూడగలిగాం. రఘురామయ్య గారు కృష్ణుడిగా ఉన్నప్పుడు సొంత ఊరిలో అనే సినిమాలో ఎన్టీ రామారావు కృష్ణ పాత్ర వేస్తే కృష్ణ పాత్ర ఆయన చూడాల. రామారావు గారు ఒప్పుకోలే జనం రఘురామయ్య గారు. సో ఆ తర్వాత మాయావాజాల్లో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఆయనే కృష్ణుడు అంటే, ఎందుకంటే ఆయన పర్సనాలిటీ అంత గొప్పగా తీర్చిదిద్దుకోవడం కాబట్టి. ఇప్పుడున్న ఆ రోజుల్లో రామారావు గారు ఎంత అందంగా ఉన్నాడో ఈ రోజు కూడా చూడగలుగుతున్నాం. నువ్వు నాటకం వేస్తూ కాదు, కెమెరాతో షూట్ చేసి బంధించు, అప్పుడు నువ్వు శాశ్వతంగా అందమైన కృష్ణుడిగా ప్రజలకు ఉంటావు, నీ వాయిస్ కూడా అన్నప్పుడు నేను దాదాపు 19 లక్షలు ఖర్చు పెట్టి అది సినిమా క్వాలిటీలోనే డబ్బింగ్, ఎడిటింగ్, రికార్డింగ్, ఎవ్రీథింగ్ చేసి కృష్ణరాయవారంని షూట్ చేయడం జరిగింది. అది మా వివి వినాయక్ నన్ను నాటకాల్లో చూసి సాంబా సినిమాలో విలన్గా ఇంట్రడ్యూస్ చేస్తాను మిమ్మల్ని అని అంటే, మరి అప్పటికే ఇది ఉండి, ఎందుకంటే నేను రియల్ ఎస్టేట్ వాడిని, వినాయక్ గారికి కావాల్సిన ప్రాపర్టీస్ అన్ని నేనే కొనేవాడిని. తర్వాత వాళ్ళ ఫాదర్కి నాకు విపరీతమైన అనుబంధం ఉండేది. ఈయన బాగున్నాడు, వేషం బాగా డైలాగ్ అది చెప్తున్నాడు అని ఆయన, నేను ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను, నేను దీక్షిత్, దేవదాస్ కనకాల గారు మాకు కూడా పాఠాలు చెప్పారు. సో అటువంటి యొక్క నేపథ్యం నుంచి వచ్చాను అని అన్నప్పుడు వినాయక్తో ఏం చెప్పానంటే, బాబు సినిమాలకి నువ్వు మంచి ఆఫర్ ఇచ్చావు, సక్సెస్ అయితేనేమో ఎక్కడికో వెళ్తాం, లేదా మళ్ళీ మొదలుకు రావాలి, నాకు ఎందుకో లేదు రాయవారం తీయాలనుకుంటున్నాను, నాకు హెల్ప్ చేయమన్నా. అతనే ప్రొడ్యూసర్గా ఆ సినిమా అది చిత్రీకరించడం జరిగింది. ఆ తర్వాత కవి సార్వభౌముడు శ్రీనాథుడు నా దర్శకత్వంలోనే నేను చేయడం జరిగింది. ఆ తర్వాత వేమన మురళీమోహన్ గారు, పొరుసూరు గోపాలకృష్ణ గారిని టీవీ తెర మీద ఫస్ట్ టైం విలన్గా ఇంట్రడ్యూస్ చేసింది నేనే. ఈ 3 సినిమాలు కాదు కానీ టెలిఫిల్మ్లు అనుకోవచ్చు. నా నటనకి ఒక పాత్రలు 3 ఇప్పుడు సోషల్ మీడియాలో ఉండి నాకు కూడా చలనచిత్ర నటుడు యొక్క క్వాలిటీస్ అన్నీ నాకు ఇచ్చాయని నేను అనుకుంటాను. ఎందుకంటున్నానంటే ఇవి ఒరిజినల్. మా పద్యాలు మేమే పాడాం, మా డైలాగులు మేమే చెప్పాం. ప్రతి నటుడు యొక్క కృష్ణరాయవారంలో ప్రతి నటుడు సొంతంగా పాడాడు. ఇవన్నీ కూడా మనం ప్రోత్సహిస్తే ఏమవుతాయి అంటే, వచ్చే జనరేషన్లో మన సంప్రదాయ కళలు చచ్చిపోకుండా బతుకుంటాయి. కాబట్టి వాణిజ్య మండలి అధ్యక్షులు, కార్యవర్గం ఒక 100 ఎకరాలు అడుగుతున్నారు. పెద్దలుగా ఆలోచిస్తారు. దాంట్లో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళే విషయంలో నేను కూడా మీతో పాటుగా నేను సపోర్ట్ చేస్తాను. కానీ మీ సంపాదించినటువంటి దాంట్లో నుంచి అసలు మాకు వాటా ఉంది. రంగస్థల కళలకి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్లో మాకు వాటా ఉంది. అసలు సినిమా టికెట్లో మనకు వాటా ఉంది. కనీసం ఒక నాటకం వల్ల వేయించిన చరిత్రలు కావాలి అని చెప్పేసి ఈ కార్యవర్గాన్ని కోరుతూ, ముఖ్యంగా రత్న గారిని చెప్తున్నా. ఎందుకంటే మీరు 100 కోట్ల బిజినెస్ చేస్తారు సినిమా రంగంలో. 100 వంతులో ఒక్క హెల్ప్ ఇట్ నాటక రంగం ఇంకా చూశారంటే, ఏఎం రత్నం గారు ఈ నాటకాన్ని ప్రొడ్యూస్ చేశారా అని అంటే ఆ నాటకం ఎక్కడో మీ సినిమా స్థాయిలో ఉంటుంది. దానికి పెద్ద ఖర్చు కూడా ఉండదు. అల్ప సంతోషంలో మా సోదరి ఎంతో ఖర్చు పెట్టి చేస్తాడు. ఇది చేస్తే మన విజయవాడ ఉత్సవం అతనికి ఇచ్చింది 20,000, 30,000 ఇచ్చాం. అలాగే చిన్న అమౌంట్స్తో కళలను పోషించినటువంటి ఖ్యాతి మీకు దక్కుతుందని సవినయంగా తెలియపరుచుకుంటూ, మధుమోహన్ కృష్ణ గారి రిసార్ట్స్కి వెళ్ళాను. హ్యాపీ రిసార్ట్స్లో అక్కడ డబ్బింగ్ థియేటర్ ఉంది, ఎడిటింగ్ షూట్ ఉంది, షూట్ చేసుకోవడానికి లొకేషన్ ఉంది.
ఆ స్థలంలో అన్నిటిని అరేంజ్ చేశాడు ఆయన. వాడకం లేదు. ఇవాళ ఒక సాంగ్ చేయాలంటే హైదరాబాద్ పోవాల్సి వస్తుంది. మ్యూజిషియన్స్ లేరు, సౌండ్ ఇంజనీర్స్ లేరు. నందివాడ నాని గారిని అడిగాను మొన్న, స్టూడియో ఉందా సార్, అంతకుముందు చేశాను ఆయన దాంట్లో, ఇప్పుడు వాడకంలో లేదు అని చెప్పారు. అది హైదరాబాద్లో కూడా మేము బిగినింగ్ డేస్లో ఆ కష్టాలు మేము అనుభవించున్నాం. మరి నందమూరి రామాయణం చేసినప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ స్టూడియోలోనే చేశాను నేను. ఆయనతో పాటిస్తానంటే అక్కడికి వెళ్ళాల్సిందే. విచిత్రం ఏంటంటే కాఫీ ఇచ్చి బిల్లు కూడా ఇచ్చారు మనకి, మనమే పెట్టాము బిల్లు. కాఫీ తాగబోతే మర్యాదకి ఇచ్చారు అనుకున్నాం, కనుక బిల్లు కూడా మాకే ఇచ్చారు. కాబట్టి అది అటువంటి అనుభవాలన్నీ కూడా ఉన్నాయి సినిమా ఇండస్ట్రీతో నాకు. ఎందుకంటే రోజు గుమ్మడి గారింట్లో మా రాజేంద్ర ప్రసాద్ గారు తమ్ముడే మా గద్దే రామ్మోహన్ గారు పద్యాలు పాడతాడు ఆయన. గుమ్మడి గారికి పద్యాలు ఇష్టం. నారాయణ రెడ్డి గారు, నాగేశ్వరరావు గారు, ఎంఎస్ రెడ్డి గారు, అలాగే అక్కడికి గిరిబాబు గారు, సత్యనారాయణ గారు అందరూ వచ్చి కూర్చుని పద్యాలు పాడుకునేవాళ్ళం. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ సంప్రదాయమే పోయింది. ఇవాళ పద్యం వినేవాళ్ళు కూడా లేరు. చివరికి మోహన్ బాబు గారు ఆయన పుట్టినరోజు కూడా పిలిపించి పద్యాలు పాడించుకుంటారు. ఇటువంటి సంప్రదాయం ఆనాటి నటులకు ఉండేది. ఇప్పుడు నటులకి మరి ఆ భాష మీద కానీ, ఎందుకంటున్నారంటే పద్యంలో ఒక రిధం ఉంటుంది. రంగారావు గారిని తీసుకోండి, ఆయన డైలాగ్ చెప్తుంటే శృతి లయ అన్నీ కూడా పద్యం ఉన్నట్టు ఉంటుంది. ఒక జగ్గయ్య గారిని తీసుకోండి, కాంతారావు గారిని తీసుకోండి, ఆ రోజుల్లో ఏ నటుడిని తీసుకున్నా కూడా శృతి లయల సమన్వితంగా ఆ డైలాగ్ కానీ, ఆ భాషను ఉచ్చరించేటువంటి విధానం కానివ్వండి, పర్ఫెక్షన్. తెలుగు భాష ఎంత గొప్పగా ఉంటుందో అంత గొప్పతనాన్ని కూడా తమ గాత్రాల ద్వారా, రెండరింగ్ ఆఫ్ ది డైలాగ్ ద్వారా మనకు పెంచి వెళ్ళారు. కాబట్టి అటువంటి ఒక డైలాగులతో ఆ రోజుల్లో చలిచేముల నూతన ప్రసాద్ గారు ఆడియో విన్నాం మనం, ఓన్లీ డైలాగులు. అలాగే రావు గోపాలరావు గారు ముత్యాలమ్మ డైలాగులు. ఈ రోజు డైలాగులు ఏమి వస్తున్నాయి అని అంటుంటే మనకు ఆన్సర్ ఏం దొరకదు. అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. నేనైతే భారతీయుడు చాలాసార్లు చూశాను. పెద్దరికం అయితే అసలు ఎన్నిసార్లు చూశాను. దాంట్లో అనేకమైన వాల్యూస్ ఉన్నాయి. ఎందుకు ఒక మహానటితో పరిచయం లేనటువంటి పెట్టి సక్సెస్ కొట్టారు. అది అసలు గ్రేట్నెస్. ఒక భానుమతి గారి పక్కన ఎవరో తెలియదు మనకి, పైగా ఆవిడ డామినేట్ చేసేస్తే మనకి ఎక్కడ కనబడ్డాడు ఆయన. భానుమతి గారు అసలు యాక్ట్ చేయడానికి అసలు నూతన ప్రసాద్ గారు చెప్పేవాడు, అదే పైగా డైరెక్ట్ చేసి. అది కాదండి, నూతన ప్రసాద్ గారు యాక్సిడెంట్ బామ్మ మాట బంగారు మాటలో నూతన ప్రసాద్ గారు ఆవిడ హస్బెండ్గా చేయడానికి 4 రోజులు చాలా ఇబ్బంది పడ్డాను గోపాలకృష్ణ. తర్వాత ఆవిడ తిట్టింది, లేక ఆవిడ తిట్లకి అలవాటు అయిపోయి క్యారెక్టర్ నేను చేశానని చెప్పారు. అటువంటి మహానటీమణి, విదూషిమణి ఆవిడ. సంగీతం, సాహిత్యం, అభినయం, శాస్త్రం, నాట్యం, డైరెక్షన్, రచయిత, స్టూడియో అధినేత, అవన్నీ చాలా ఉంటాయి. అసలు లేని క్వాలిటీస్ చెప్తున్న, మనిషికి ఉండని క్వాలిటీస్. ఒక సంగీతం పాడటం వేరు, సంగీతం తెలవటం వేరు, తెలిసిన రాయటం వేరు, అభినయించటం వేరు, సరే నృత్యం చేయటం వేరు. ఇన్ని సమాహారమైనటువంటి కళలన్నీ మూర్తిభవించిన సరస్వతి మూర్తితో అసలు మనకి ఎవరికి తెలియనటువంటి ఒక నటుడిని పెట్టి డామినేట్ చేయించారంటే ఎటువంటి డైరెక్టర్ అని చెప్పాలండి. ఆ విషయం ఎంత లోతైన అధ్యయనం ఉంటేనో కానీ అక్కడ జరగదన్నమాట. అందుకని నేను కోరుకునేది ఒకటి, చలనచిత్ర వాణిజ్య మండలికి యాన్సలరీగా మన పీదాంటే మా సోదరు ఉన్నాడు, కార్ఖానా ఆయన. మీకు ఎంతమందిని కావాలంటే అంతమంది తయారు చేయగల సమర్థత ఉన్నటువంటి నేషనల్ వైడ్గా వెళ్ళిపోయి అనేకమైనటువంటి అవార్డులు తీసుకొస్తున్న మన వజ్రం ఇక్కడ ఉంది. అలాగే మీరు చెప్పినట్టు అమెరికాలో నేను ఎంతోమంది, కొన్ని 100 మందిని తయారు చేశాను తెలుగు రాని వాళ్ళని.
కానీ ఇక్కడ కూడా తయారు చేసే అవకాశం కావాలి. ఎందుకంటే మనం తయారు చేసుకోకపోతే ఈ కళలు పోతాయి. అందుకోసం అని చెప్పేసి మీరు డెఫినెట్గా సక్సెస్, ఎందుకంటే ప్రారంభ దశ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టినప్పుడు బిగినింగ్ మేము ఉన్నాం అక్కడ హైదరాబాద్లో. నేను ఎందుకు చేరలా, గోపాలకృష్ణ గారు చేరమన్నాడు, పరుచూరి గారు. నేను డ్రామా ఫండ్లే నేను దీనిలో చేరమని చెప్పాను. సో అలాగే మరి ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇక్కడ కూడా రావాలి, టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రావాలి. వీటన్నిటికీ హైదరాబాద్లో ఎలాగైతే మనం అక్కడ కాలనీస్ ఉన్నాయో, వాళ్ళకు వనరులు ఎలా ఉన్నాయో, స్టూడియోస్ ఎలా అయితే ఉన్నాయో, అవన్నీ కూడా రావడం కోసం మనందరం కలిసి వెళ్తే గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఇస్తారు. ఎందుకంటే ఆయన కళలంటే చాలా ఇష్టం. ఆ పాటలు రాసే సమయంలో ఆయనతో పాటుగా ఆ పాటల గురించి డిస్కస్ చేసేటువంటి సందర్భంలో నేను కూడా ఒక పాత్ర అక్కడ వహించటం, నా అభిప్రాయాలు కూడా ఆయన గౌరవించటం, నందమూరి రామాయణం నాతో ఆయన చేయించటం, ప్రతిరోజు రాసిన శుద్ధాల అశోక్ రాసినటువంటి దాన్ని ఆయన వినిపించటం, ఆయన మార్పులు చెప్పటం, సాహిత్యం మీద ఆయనకు ఎంతో ప్రవేశం ఉందని చెప్పి తెలియపరుస్తూ, కళల మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి విషయం తెలియపరుచుకుంటూ తప్పకుండా మనం ఆ కార్య సాధన దిశలో ప్రయత్నం చేద్దామని, పైగా మనకి ఇక్కడ అండ ఉండనే ఉంది. మన మినిస్టర్ గారు ఉన్నారు, రామ్మోహన్ గారు ఉన్నారు, పెద్దలందరి సహకారం కూడా తీసుకుని ఈ సంస్థని అగ్రస్థానంలో నిలబెట్టేటువంటి యొక్క ప్రయత్నంలో నా వంతు సహకారం కూడా అందిస్తానని తెలియపరుచుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అనుభవం నుంచి వచ్చే వాక్కు ఎప్పుడూ క్రాంతికారక దిశను చూపుతాయి. తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చిన గుమ్మడి గోపాలకృష్ణ గారికి మా ధన్యవాదములు. వెనువెంటనే శాసనసభ్యులు విజయవాడ తూర్పు శ్రీ గద్దె రామ్మోహన్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజున మధు గారు నాకు చిరకాలమైన మిత్రులు. తుర్లపాటి కుటుంబరావు గారితో నాకున్న అనుబంధంతో మధు గారితో పరిచయం ఏర్పడింది. వారు ఫోన్లో పిలిస్తే మీ టైం ఎప్పుడుంటారో చెప్పి ఇంటికి వస్తారంటే, ఇది మన ఇంట్లో కార్యక్రమం, మీరు వచ్చి శ్రమపడద్దు, టైం చెప్పండి, ఎక్కడో ప్లేస్ చెప్పండి, నేను వస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఆయనతో నాకున్న అనుబంధం అన్నాడు. ఈ కార్యక్రమానికి దుర్గేష్ గారు, అదేవిధంగా ఎంపీ గారు, స్థానిక ఇక్కడ ఉన్న ఈ ప్రాంతానికి శాసనసభ్యులైన బోనామేశ్వర్, నేను ఆఖరి వ్యక్తిని, గౌరవ అతిథి. మరి అదృష్టం నాకు ముఖ్య అతిథిగా ఇక్కడ స్థానం ఇచ్చారు, వాళ్ళందరూ రాకపోవడం వల్ల. దుర్గేష్ గారు ఆయన వస్తే చాలా బాగుండేది, ఎందుకంటే ఆయనకి ఆ సబ్జెక్ట్ మీద ఉన్న అవగాహన కానివ్వండి, మంచి నటుడు, అయినా అనర్గళంగా మాట్లాడే శక్తి ఉన్నవారు. ఈ యొక్క సమస్య మీద నిత్యం ముఖ్యమంత్రి గారితో, పవన్ కళ్యాణ్ గారితో అనేక సందర్భాల్లో చర్చలు జరిగాయి. ఇందులో చిత్ర పరిశ్రమ అనేది నా జీవితంలో అనేకమైన మార్పులు చూసాం. అంటే నేను చాలా ఒక సినీ హీరో కుటుంబ సభ్యుడుగా కానివ్వండి, ఆ నటన మీద ఉన్న ప్రేమ కానివ్వండి, నాటకాలు చూసేవాళ్ళం, ఎన్నో నాటకాలు చూసేవాళ్ళం, బుర్రకథలు, హరికథలు, తోలుబొమ్మలాట్లు విలేజ్లో. అప్పటి నుంచి సినీ పరిశ్రమ, విజయవాడ నగరం ఒక ప్రత్యేకత ఉన్న నగరం. సినీ పరిశ్రమకి రాజధాని ఉందంటే నేను విజయవాడ నగరమే రాజధాని అనుకుంటాను. విజయవాడలో ఏదన్నా సెంటర్ పేరు చెప్పాలంటే థియేటర్ పేరుతోనే సెంటర్. జైంటాయి సెంటర్ అంటారు, దుర్గా కళామందిర్ సెంటర్ అంటారు, దుర్గామాల్ సెంటర్ అంటారు, విజయటాకి సెంటర్ అంటారు, లీలామాల్ సెంటర్ అంటారు, అలంకార్ థియేటర్ సెంటర్ అంటారు. ఈ సెంటర్ల పేరులతోనే అడ్రస్లు కనుక్కునేవాళ్ళు. ఆ పరిశ్రమ అంతా ఉవ్వెత్తున
అనేక సంవత్సరాల పాటు ఒక సినీ నటుడిని చూడాలంటే ఎంత ఆదుర్దా పడేవాళ్ళం ఆ నటుడిని చూడాలి. మరి ఏఎం రత్నం గారి పేరు ఎంత అందరి మనసులో ఉండదు, కానీ వాళ్ళు ప్రత్యేకంగా చూడటం నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే వారు తీసిన సినిమాలు అంత గొప్ప సినిమాలు. అలాంటి విజయవాడ ఒక రాజకీయానికి కేంద్రం, సినీ పరిశ్రమ కేంద్రం. విజయవాడ గుంటూరులో ఆ రోజునున్న నలుగురు హీరోలు ఈ ప్రాంతానికి చెందినవాళ్ళు కావడం, అనేక మంది నిర్మాతలు కూడా ఇక్కడి నుంచి వెళ్ళడం. విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం చిత్ర పరిశ్రమకి చాలా దూరంగా ఉంది. అక్కడున్న పరిశ్రమలో ఉన్న వాళ్ళు చాలామంది ఈ ప్రాంతం వాళ్ళైనా ఒకేసారి ఇక్కడికి వచ్చేసి నష్టపోవడానికి సిద్ధంగా లేరు. మనం చూస్తే హైదరాబాద్ నగరం కూడా చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి రావడానికి ఎన్ని సంవత్సరాలు టైం తీసుకుందో నాకు తెలియదు, కానీ చాలా డిస్కషన్ జరిగాయి. న్యూస్ పేపర్లో కూడా వార్తలు చూసేవాడు. అక్కినేని నాగేశ్వరరావు గారు మద్రాసు నుంచి మోటాములు చదివిన హైదరాబాద్ వచ్చేసారు, పరిశ్రమ ఇక్కడ రావాలని చెప్పి ఆలోచించారు. సో అప్పుడు ముఖ్యమంత్రులు కూడా, అది చిన్నారెడ్డి గారు కావచ్చు, బ్రహ్మానంద రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అనేక విధాలుగా పరిశ్రమను ప్రోత్సహించడానికి, నటులందరినీ కూడా ఇక్కడ తీసుకురావడానికి కృషి చేసే సంగతి మా చిన్నతనంలో నాకు తెలుసు. కానీ ఆ రోజున్న పరిస్థితుల్లో తమిళనాడు నుంచి, అంటే అక్కడ భాష వేరు. ఇందాక చెప్పారు మన పొట్టి శ్రీరాములు గారి పుణ్యమాట, భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇచ్చి తెలుగు రాష్ట్రం ఇక్కడ రావడం జరిగింది. దాన్ని ఇక్కడికి మార్చడానికి, మద్రాసుకి ఇక్కడ తరలి రావడానికి భాష అనేది ప్రముఖమైన పాత్ర ఉంది. కాబట్టి నటులందరూ కూడా రాగలిగారు, అనేకమైన స్టూడియోలు నిర్మాణాలు జరిగాయి. ఒక పరిశ్రమ హైదరాబాద్ ఒక పెద్ద సినీ పరిశ్రమగా ఏర్పడింది. ఇవాళ దురదృష్టవశాత్తు 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అది వాళ్ళ అదృష్టం అనుకోవచ్చు, మనం దురదృష్టం అనుకుంటాము. ఇప్పుడు అంత గొప్ప నగరాన్ని వదిలిపెట్టి మనం వచ్చి, మరి ఇందాక మధు గారు చెప్పారు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఒక బస్సులో పడుకునో లేకపోతే మన రిసార్ట్స్లో పడుకునో పరిపాలన చేసే పరిస్థితి ఆ రోజులు ఏర్పడింది. కానీ అందరి మధ్యలో ఉంది ఈ మధ్య ఈ సంవత్సర కాలంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ పరిశ్రమను తీసుకురావడానికి మనం ఏ విధంగా చేయాలి, ఎలాంటి వాటికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పరిశ్రమ ఇక్కడ కూడా ఉండాలి, చిత్ర పరిశ్రమ, నటులు ఉండాలి, ఇక్కడ స్టూడియోలు ఉండాలి అని చెప్పి ఆలోచన అనేక సందర్భాలు. అంటే నేను ఓన్లీ శాసనసభ్యుడిగా ఉన్నాను, కానీ దుర్గేష్ గారితో నాకు చక్కటి పలకరింపులు ఉన్నాయి, వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉండేవారు. మరి చంద్రబాబు గారు అయితే నేను 35 సంవత్సరాల నుంచి ఆయనతో పాటు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న, నేను శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా శాసనసభ్యుడిగా ఉన్నాను. అనేక సందర్భాల్లో రూమ్లో 2-3 కూర్చున్నప్పుడు ఆ పరిశ్రమ కూడా ఇక్కడ మనం తేగలిగితే పరిపూర్ణమైన ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దబడుద్ది. చిత్ర పరిశ్రమ చాలా అవసరం. అది ఒక కిరీటంలో ఒక దగదగా మెరిసే వజ్రం ఎంత విలువైందో, రాష్ట్రానికి చిత్ర పరిశ్రమ కూడా అంత విలువైందని చెప్పి ఆలోచన చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన తోడుగా ఇవాళ ఒక గొప్ప నటుడు, చిత్ర పరిశ్రమ తెలిసిన వ్యక్తి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఒక మర్రి చెట్టు కింద చిన్న చెట్లు బతుకుంటారు, మర్రి చెట్టు కూడా బతుకు. కానీ ఆ మెగాస్టార్ని ఆయన స్టార్డమ్ అట్లా కొనసాగుతున్న ఒక పవర్ స్టార్గా గొప్పగా అభిమానులు పొందిన, నాకు తెలిసి తెలుగు పరిశ్రమలో పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే అని అనుకుంటాను. చాలామంది నటులు వాళ్ళ తమ్ముళ్ళు ప్రయత్నాలు చేసినా కూడా అంత రౌట్లో. ఎగ్జాంపుల్గా నాకు
కోట శ్రీనివాసరావు గారు. మేము కాలేజీలో కళ్ళు నాటికి నేను దాంట్లో కళ్ళు నాటికి ఆయన తమ్ముడు, నేను ఆయన హీరో, నేను హీరోయిన్గా కాలేజీ నుంచి ఆంధ్ర యూనివర్సిటీ కాంపిటీషన్. ప్రతిరోజు రేపు ఆయన కోట శ్రీనివాసరావు వచ్చేవాడు మాకు రిహార్సల్. వాళ్ళ తమ్ముడు హీరో ఉన్నాడు కాబట్టి రిహార్సల్ నేర్పడానికి వచ్చేవారు. అప్పుడు ఆయన సినిమా యాక్టర్ కాదు, కంకిపాడులో ఒక బ్యాంకులో పని చేస్తూ ఉన్నారు. రేత్రల్లో మా దగ్గర నుండి మాకు నేర్పేవారు. దాన్ని ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాం. దాంట్లో ఉత్తమ నటుడుగా నాకు వచ్చింది. లేడీ పాత్రలో ఆ లేడీ పాత్ర అంటే ఎంత బాగుంది. లేడీ పాత్ర అప్పుడు ఇంత బాగుందేమో కానీ లేడీగా చాలా అప్రిషియేషన్ వచ్చింది నాకు. ఆయన కోట శంకర్రావు కూడా మంచి నటుడు, కానీ ఎక్కడ కూడా ఆ శ్రీనివాసరావు గారి ముందు ఈయన ఆట. అలాగే మా అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారు, నాకు కూడా నటన అంటే బాగా ఇష్టం, సినిమాలంటే ఇంకా ఇష్టం. కానీ మా అమ్మ మాత్రం బట్టి ముక్కుతాడేసి ఒకడు ఉన్నప్పుడు ఆ కింద బతకలేరు, నువ్వు ఆ లైన్కి వెళ్ళొద్దు అని చెప్పి బలవంతంగా నన్ను ఒక సైంటిస్ట్గా చేసింది మా అమ్మ. అందువల్ల నా జీవితం కూడా బాగుంది సైంటిస్ట్గా చేయటం. రాజేంద్ర ప్రసాద్ గారు సినీ ఫీల్డ్ వేయలేరు ఒక టైం. అంటే రామారావు గారి లాగా వాళ్ళు ఒక రకంగా అయితే ఒక కమెడియన్ హీరోగా సినీ ఫీల్డ్ వేయాలంటుంది. రోజుకు 4-5 సినిమాలు కూడా ఆయన షూటింగ్లు చేసే సందర్భాలు, ఆయన హడావుడంతా కూడా దగ్గరగా చూసి వెళ్తుంది. సో అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఒక మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి. వీళ్ళిద్దరికీ జోడీ కూడా చాలా బాగుందంటూ చంద్రబాబు గారు ఆలోచనలు, పవన్ కళ్యాణ్ గారి సలహాలు చాలా గొప్పగా ఉన్నాయి. పరిశ్రమ రావాలని నాకు తెలిసి ప్రతి ఒక్కరి మనసులో ఉంది. సినిమా యాక్టర్లు, పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు ఇక్కడ ఉండాలా, షూటింగ్లు జరగాలి. ఎందుకంటే మనకు లొకేషన్స్ చాలా ఉన్నాయి. హైదరాబాద్లో పరిశ్రమ ఉన్నా, మద్రాసులో పరిశ్రమ ఉన్నా, ఇక్కడ లొకేషన్స్ అమలాపురం సైడ్ ఆలూరు చూసుకున్నా, అరకలోయలు చూసుకున్నా, ఇవన్నీ కూడా అనేకమైన సిద్ధులని మన విజయవాడలో కూడా బ్యారేజ్ మీదుగా ఇవన్నీ జరిగేవి షూటింగ్. ఇందాక మధు గారు ప్రమాణ స్వీకారం చేసి ఇందాక స్పీచ్లు చూస్తే ఎంతో అవగాహన. ఆయన అంటే ఈ పోస్ట్ చిన్నదేమో కానీ పరిశ్రమ మీద చాలా అవగాహనతో ఆయన మాట్లాడిన స్పీచ్లో నాకు అప్పుడు అంతకుముందు ఎప్పుడు కూడా దాన్ని ఖచ్చితంగా ఒప్పుకుంటారు. మొత్తం అవగాహనతో ఆయన 1930 నుంచి కూడా మూవీ సినిమాల గురించి మాట్లాడారు. సో ఖచ్చితంగా ఇవాళ మీరు కృషి చేస్తే మద్రాసు నుంచి హైదరాబాదు సినీ పరిశ్రమ వచ్చేంత సులువు కాదు, కానీ హైదరాబాద్ రావడం బట్ సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడ పాలకులు చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు. ఆ ఫీల్డ్ని ఎట్టా తీసుకురావాలి, ఇంత రకాల పరిపూర్ణమైన ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే అగ్రగామిగా ఉండాలనే ఆలోచనతో ఉన్న పాలకులు ఇక్కడ ఉన్నప్పుడు ఆ అగ్రగామిగా రావాలంటే మిగతా అగ్రగామి అవ్వచ్చు, ఫీల్డ్లో మనం వెనకబడి ఉన్నంత వరకు కూడా సినీ ఫీల్డ్లో అది పరిపూర్ణం కాదు. ఖచ్చితంగా ఆ పరిశ్రమను కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ పరిశ్రమ గతంలో ఇక్కడ షూటింగ్ చేస్తే డబ్బులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి నిర్మాణం. ఇప్పుడు అలాంటి లేవు, కానీ అలాంటివి కూడా తీసుకొచ్చి ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని నమ్మేవాళ్ళలో కూడా నేను ఒకటి. ఖచ్చితంగా అంటే వాళ్ళ ఆలోచనలో ఎవరు ముందుకు వచ్చి దీన్ని తీసుకురావడానికి సలహాలు సంప్రదింపులు ఎవరు నాయకత్వం ఇస్తారని దానిలో ఇవాళ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచనలు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మధు గారు ఆయనకున్న దీని మీద ఉన్న ఇంట్రెస్ట్, ఈ సబ్జెక్ట్ మీద ఉన్న అవగాహన, ఖచ్చితంగా మన పరిశ్రమ రావడానికి మన గోపాలకృష్ణ గారు అయితే ఆయన్ని రామారావు గారు లేని సమయంలో ఆయన చూసుకుంటాం. మేము రామారావు గారు ఆచంట వెంకటరత్న నాయుడు గారు ఉండేవారు. దుర్యోధనుడిగా ఆయన వేస్తుంటే ఆ రామారావు గారిని ఆయన చూసుకునేవాడు. తర్వాత కృష్ణుడిగా వేస్తుంటే వీరు. మరి వాళ్ళు ఎంతో శ్రమపడి ఫీల్డ్కి సర్వీస్ చేసిన వాళ్ళు. ఖచ్చితంగా అందరం కలిసి, నాకు కూడా చిన్న అనుభవం కాబట్టి సినీ ఫీల్డ్లో అందరం కలిసి ఈ పరిశ్రమని మన ఆంధ్ర రాష్ట్ర విశాఖపట్నం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, దాన్ని అభివృద్ధి పరచుకోవడానికి మరి మధు గారి నాయకత్వంలో తప్పకుండా దానికి కృషి చేద్దాం. ఆ పరిశ్రమకు తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా పరిశ్రమ కావాలనుకున్నాడు తప్ప అది ఎందుకు మనకు అనేవాళ్ళు లేరండి.
ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సగటు ప్రేక్షకుల వరకు. కానీ ఈ ఫీల్డ్లో మార్పులు జరుగుతుంది. ఇందాక రత్నం గారు థియేటర్ పరిశ్రమ పరిస్థితి, మన కళ్ళ ముందు నాటకాలు కనుమరుగవుతూ సినిమాలు వచ్చాయి. కానీ సినిమాలు తగ్గాయి, థియేటర్కి వెళ్ళడం తగ్గిందేమో కానీ బట్ ఇళ్లలో దాన్ని అంటి పెట్టుకుని వంటైనా ఆలస్యంగా చేస్తున్నారేమో కానీ టీవీని మాత్రం ఆ టైంలో విలనిజం ఇవన్నీ కూడా మైల్డ్ విలనిజం వచ్చిందంటే ఖచ్చితంగా టీవీలోనే. నటులకి సినీ పరిశ్రమగా ఉన్నప్పుడు కంటే కూడా ఎక్కువ మంది నటులు జీవనోపాధి పొందుతూ ఉన్నారు ఈ యొక్క దీని ద్వారా. ఓటీటీలో సినిమాలు అనేకం వస్తూ ఉన్నాయి. రోజు చూసే సినిమాని 10 సార్లు 20 సార్లు కూడా కాలక్షేపాలు చూస్తూ ఉన్నారు. సో ఫీల్డ్ ఎక్కడికి పోదు. ఖచ్చితంగా సినిమా యాక్టర్లు కావాల్సింది. ఒక థియేటర్లో చూడకపోతే పెళ్ళిళ్ళలో చూస్తాం. ఇళ్లలో ప్రతి ఇల్లు ఇప్పుడు ఎవరి ఇల్లు కొంచెం మోడరేట్గా ఇళ్ళు ప్రతి ఇంట్లో థియేటర్ ఉంటాయి. చివరి సినిమా కొత్త తయారవగానే వీడి ఇంట్లోనే బుక్ చేసుకుని ఇంట్లోనే సినిమా పెట్టుకుని ఒక 15 మంది కలిపి సినిమా చూసే పరిస్థితులు కూడా వస్తాయి. బట్ నటుడికి ఉపాధి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సినిమాలు చేయాల్సిన నెసిటీ కూడా ఉంటుంది. అందువల్ల ఈ ఫీల్డ్ని అభివృద్ధి పరచుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి దాంట్లో నా వంతుగా తప్పకుండా నేను కృషి చేస్తాను. ఇవాళ దుర్గేష్ గారు వస్తే చాలా బాగుండేది దీనికి. ఆయన ఇవాళ అంటే పెట్టిన ముహూర్తం కూడా ఇవాళ జగజ్జీవన్ రావు గారి బర్త్డే, దాంతో పాటు ఈస్టర్ పండగ, ఈ ఎన్ని కార్యక్రమాల్లో నేనంటే విజయవాడ కాబట్టి వాటిలో పాల్గొని పగలే పాల్గొని ఇక్కడ రాగలిగాను మధు గారి మీద. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మధు గారి స్పీచ్ అయిన తర్వాత నిజంగా నేను ఆయన ముఖస్తుతిగా చెప్పడం కాదు, చక్కటి అవగాహనతో ఈ పరిశ్రమ మీద ఏమేమి కావాలి, ఏం అవసరాలు ఉన్నాయి, ఏమి ఇబ్బందులు ఉన్నాయి అవగాహనతో మాట్లాడారు. కాబట్టి వారు కొంచెం శక్తిని ఉపయోగించి దీనికోసం గుమ్మడి గోపాలకృష్ణ గారు లాంటి వాళ్ళ సహకారంతోనూ అదేవిధంగా దుర్గేష్ గారి సహకారంతో మరి సాధించి ఈ పరిశ్రమని ఇక్కడ నిలదొక్కునేది చేయాలి, చేసే అవకాశం ఉంది, చేయగలరనే నమ్మకం ఉంది మా అందరికి కూడా. అందువల్ల మీకు తోడుగా మేమందరం ఉంటామని మరొకసారి తెలియజేస్తూ ఈ అధ్యక్షుడికి ఈ కార్యవర్గానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మరి నా చేతుల మీద ప్రమాణ స్వీకారం అయింది కాబట్టి వీరి హయాంలో బాగా జరిగితే నా చెయ్యి కూడా మంచిదనే ఫీలింగ్. విజయవాడలో చాలా మంది షాపులు నేను వచ్చి ఓపెన్ చేస్తే బాగా షాపు చేయలేదు ఒక నాలుగు. అది నాకు నేను చెప్పుకోవడం కాదు, ఆ విధంగా కొంచెం స్మూత్గా అనుకుంటాను. అందువల్ల ఇది అనుకోకుండా నాకు అవకాశం ఇచ్చింది ప్రమాణ స్వీకారం. ఖచ్చితంగా ఈ సమయంలో మంచి ఫలితాలు పొంది పరిశ్రమ ఇక్కడ వచ్చేదానికి అడుగులు పడితే ఆ రానున్న రోజులు ఇంకా ముందుకు పడతాయి. అందువల్ల మరొకసారి మధు గారికి ఖచ్చితంగా దీన్ని సాధించే దానిలో మీ చరిత్రలో మీ పేరు శ్రేష్ఠాయిగా ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు కూడా నాగేశ్వరరావు గురించి ఎందుకు చెప్పుకున్నాం, ఆయన అంత మోటా ముందు వచ్చేసరికి చెప్పేవారు. మేము పిల్లలు వచ్చేసారు, హైదరాబాద్ ఇల్లు ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఉన్నారు, అవసరం షూటింగ్కి వెళ్ళి మళ్ళీ అక్కడికి వచ్చేవారని చెప్పి ఆ తర్వాత రామారావు గారు ఎన్ఐటి స్టూడియో పెట్టారని చెప్పి రకరకాల కథనాలు వినేవాళ్ళం. ఆ విధంగా మధు గారికి కూడా చరిత్రలో ఒక భాగం చేసి రావాలని నేను కొద్దిగా కోరుకుంటూ ఈ పరిశ్రమ నిరంతరం ఎంటర్టైన్ చేసే పరిశ్రమ కాబట్టి ఆ పరిశ్రమకి ఎప్పుడు కూడా దానికి మార్పులు ఉంటాయేమో కానీ ఆ పరిశ్రమకి ముగింపు ఉండదు అనేది ప్రగాఢమైన నా నమ్మకం. అందువల్ల మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొనే మహద్భాగ్యం నాకు కలిగించిన మధు గారికి మధు గారిని కూడా నా తుర్పాటు కుటుంబరాలు గుర్తొస్తారు. ఆయనతో నాకున్న బంధువు ఏంటంటే మా ఊరు అల్లుడే తుర్పాటు కుటుంబాలు. చిన్నప్పటి నుంచి నాకు ఆయన తుర్పాటు కుటుంబం అంటే ఒక ఫీల్డ్లో ఆయన క్రేజ్ ఉంది. ఆయన మళ్ళీ మాకు సినిమా టికెట్లు దొరుకుతాయని చెప్పి ఏదైనా కొత్త సినిమా రాగానే సినిమా వచ్చేసి ఆయన ఇంట్లో భోజనం చేసి సినిమాలకు వెళ్ళేవాడు. సో అందువలన మధు గారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ కార్యవర్గానికి కూడా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జన్మభూమి. సినీ పరిశ్రమ మరియు చలనచిత్రంతో తన జీవిత అనుబంధాన్ని, చిన్ననాటి జ్ఞాపకాలను అనర్ఘళంగా మనతో పంచుకున్న గద్దె రామ్మోహన్ గారికి
మరియు వారి అమూల్యమైన సందేశాన్ని అందించిన వారికి మా కృతజ్ఞతలు. తుర్లపాటి కుటుంబరావు గారు మన నగరానికి ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి. జర్నలిస్టులో పద్మశ్రీ వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆయన. వెంకటూరి ప్రకాశం పంతులు గారికి పర్సనల్ సెక్రటరీ చేశారు. అదే ఆయన గొప్పతనం. అందుకనే ఆ లక్షణాలన్నీ ఈయనలో ఉన్నాయి. ఆ డిసిప్లిన్ కానీ ఆ నిబద్ధత కానీ తుర్లపాటి కుటుంబరావు గారిలో ఉంటాయి. ఆయన జయంతికి కానీ వర్ధంతికి కానీ కంపల్సరిగా నేను అటెండ్ అవుతూ ఉంటాను సభాధ్యక్షుడిగా. గద్దె రామ్మోహన్ రావు గారు కూడా కంపల్సరిగా వస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో ఆయన సభాధ్యక్షుడు అయితే నేను ముఖ్య అతిథిగా ఉండేవాడిని, ఆయన ముఖ్య అతిథి అయితే నేను సభాధ్యక్షుడిగా ఉండేవాడిని. అట్లా ప్యారలల్గా చాలా అనుభవాలు ఉన్నాయి మా తుర్లపాటి కుటుంబరావు గారు. అట్లానే గద్దె రామ్మోహన్ రావు గారు అంటే చాలా అభిమానం. మాకు 25 ఏళ్ల క్రితం మా దానికి వచ్చినప్పుడు చాలా చక్కగా మాట్లాడారు. ఇంకొక విషయం అండి, ఆ రిసార్ట్ని మీరు ప్రారంభించారు మీరందరూ కలిసి. ఇవాళ మా హ్యాపీ రిసార్ట్ని మినియేచర్ ఆఫ్ రామోజీ ఫిలిం సిటీ అంటారు. వచ్చిన వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా చూసి ఆహా అని చెప్పి, మరి కేరళ నుంచి వచ్చిన గెస్టులు కూడా మా కేరళ ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది అండి అంటారు. అది రాజధాని మానేది మాకు అప్పుడు రమణ గారు చెప్పారు, తెలుసు కదా, రమణ సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఉన్న సెక్రటరీ. సార్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చారంటే ప్రపంచ పట్టణంలో మీ హ్యాపీ రిసార్ట్స్ ఉంటుంది అని అంత గొప్ప డైలాగులు చెప్పేవాళ్ళు అప్పుడు. సో ధన్యవాదాలు మరొకసారి అవకాశం. ఇప్పుడు మన కార్యదర్శి జేవి మోహన్ గౌడ్ గారు వినతి పత్రాన్ని చదివి వినిపిస్తారు. సభకు నమస్కారం. నేటి మా నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇచ్చేసినటువంటి సహృదులైన విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారికి, మరో గౌరవ అతిథిగా ఇచ్చేసినటువంటి నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ గారికి మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి ఏమేం చేస్తే చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది అని సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారి దివ్య సముఖమునకు మా ఫిలిం ఛాంబర్ తరఫున రాసినటువంటి వినతి పత్రాన్ని మేము ముందుంచుతున్నాం. గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారి దివ్య సముఖమునకు ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి తరఫున మేము విన్నవించుకున్న విన్నపం ఏమనగా, ఆర్య రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ను 2016వ సంవత్సరంలో స్థాపించడం జరిగినది. అప్పటి నుంచి నేటి వరకు 4 విభాగములకు చెందిన ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియో ఓనర్స్ సభ్యులు దాదాపు 1500 మంది మా ఛాంబర్లో సభ్యత్వం తీసుకోవడం జరిగినది. ఛాంబర్ స్థాపించినప్పటి నుంచి చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం, ఆర్టిస్టులను, టెక్నీషియన్స్ను ప్రోత్సహించడం కోసం ఉగాది పండుగ పర్వదినాన ఉగాది సినిమా పురస్కారాల పేరుతో ఎందరికో అవార్డులు ఇవ్వడం మా ఛాంబర్ తరఫున జరిగినది. షార్ట్ ఫిలిం పోటీలను నిర్వహించి కొత్త వారిని ఎంకరేజ్ చేయడం కోసం, కొత్త వారిని ప్రోత్సహించడం కోసం ఎన్నో షార్ట్ ఫిలిం పోటీలను నిర్వహించడం జరిగినది. జిల్లాల వారీగా కోఆర్డినేటర్లను నియమించి జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి చిత్ర పరిశ్రమకు చెందినటువంటి వారిలో ఇండస్ట్రీ పట్ల, గవర్నమెంట్ రాయితీల పట్ల అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నాం. ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు
ఆంధ్రప్రదేశ్లోనే సినిమాలు తీయాలన్న నినాదంతో నిర్మాతలను ఎంకరేజ్ చేస్తూ వారికి సపోర్ట్ చేస్తూ ఎన్నో సినిమాలను మా ఛాంబర్ ద్వారా సెన్సార్ చేయించడం జరిగినది. నేటికి ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తూ గవర్నమెంట్కు సహకారంతో వారి మార్గదర్శకత్వంలో పనిచేయాలని సంకల్పించాము. రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరములు పూర్తి కావస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి ఆశించినంత జరగలేదనేది వాస్తవం. ఈ 12 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్లో అందమైన లొకేషన్స్ ఉన్నప్పటికీ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి పక్క రాష్ట్రం వారి కన్నా రాయితీలు మన రాష్ట్రంలో ప్రకటించినప్పటికీ అనుకున్నంత ఫలితాలను సాధించలేకపోయాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అనుకున్నంత అభివృద్ధి చెందకపోవడానికి కారణాలను మేము సేకరించిన వివరాల ఆధారంగా తమరికి తెలియజేస్తున్నాము. 1 సబ్సిడీ. 4 కోట్ల బడ్జెట్ లోపల తీసిన 15 చిన్న సినిమాలకు 10 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తామని 21/8/2018లో గవర్నమెంట్ జీవో నెంబర్ 116ను రిలీజ్ చేసినప్పటికీ ఇప్పటికి 8 సంవత్సరాలు కావస్తున్న ఒక్క సినిమాకు కూడా సబ్సిడీ రాలేదనేది వాస్తవం. చాలామంది నిర్మాతలు ఎఫ్డీసీలో రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ వారు కూడా సబ్సిడీ అందుకోలేదు. అందువల్ల చాలామంది నిర్మాతలు సబ్సిడీ ఇవ్వరనే నిరుత్సాహంతో ఉన్నారు. అందువల్ల జీవోలో ఉన్న గుడ్ ఫిలిమ్స్ క్లాసును తొలగించి కర్ణాటక రాష్ట్ర తరహాలో ఆంధ్రప్రదేశ్లో షూట్ చేసిన ప్రతి చిన్న సినిమాకు మినిమం 50 సినిమాల వరకు 10 లక్షల సబ్సిడీ ఇచ్చులాగున జీవోను సవరించి ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. 2. 5వ ఆట. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడం కోసం 5వ షో జీవో నెంబర్ 13ను గవర్నమెంట్ 7/3/2022న రిలీజ్ చేసింది. ఆ 5వ షోను ఖచ్చితంగా చిన్న సినిమాలు ఆడాలని షరతు విధించింది. ఆ జీవో ఇప్పటికీ కొనసాగుతున్న 5వ షోను పెద్ద సినిమాల రిలీజులకు వాడుతున్నారే తప్ప చిన్న సినిమాల కోసం వాడటం లేదు. ఆ జీవో ఖచ్చితంగా అమలు జరిగేలా చేసి చిన్న సినిమాలకు ప్రభుత్వం తరఫున సపోర్ట్ చేయాలని కోరుతున్నాము. అవుట్డోర్ యూనిట్స్. ప్రభుత్వంపై రాయితీలతో పాటు అవుట్డోర్ యూనిట్స్ విషయంలో పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో చొరవ తీసుకోవాలని మనవి చేసుకుంటున్నాము. హైదరాబాద్ నుంచి యూనిట్ తీసుకొచ్చి ఆంధ్రాలో షూటింగ్ చేసుకోవాలంటే చాలామంది నిర్మాతలు ఆర్థిక భారంగా భావిస్తున్నారు. అందువల్ల ఆంధ్రాలో షూటింగ్ చేయాలంటే ఆంధ్రాలో యూనిట్ లభించేలా చర్యలు తీసుకోవాలి. గతంలో కేరళ ప్రభుత్వం మాదిరిగా గవర్నమెంట్ తరఫున విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి కేంద్రాలుగా అవుట్డోర్ యూనిట్లను స్థాపించి షూటింగులు చేసే నిర్మాతలకు ఇవ్వగలిగితే ఆంధ్రాలో షూటింగులు చేసుకోవడం సులభతరం అవుతుంది. అవుట్డోర్ యూనిట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్స్ డెవలప్ చేయడం వల్ల ఎఫ్టీసీకి రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది. అంతేకాక గవర్నమెంట్ తరఫున ఎంతో మంది కార్మికులకు ఉపాధి కల్పించిన వారు అవుతారు. 4. నంది పురస్కారాలు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో సినిమా వాళ్లకు అతి పెద్ద పండుగ నంది అవార్డుల వేడుక. అది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుమరుగైపోయింది. ఆ వేడుకలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పునఃప్రారంభించాలని సినీ ప్రముఖులు ఎందరో
ఈ మధ్యకాలంలో తెలంగాణలో జరిగినటువంటి గద్దర్ అవార్డ్స్లో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆంధ్ర రాష్ట్రంలో నంది అవార్డు వేడుకలను ప్రారంభించాలని ప్రస్తావించడం జరిగింది. ఆ వేడుకలను కన్నుల పండుగ వీక్షించాలని సినీ ప్రేమికులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అందుకు వెంటనే ప్రభుత్వం తరఫున నంది అవార్డులను అనౌన్స్ చేసి ఆంధ్రాలో కూడా ఆ వేడుకలు జరిగేలా చేయాలని మనవి చేసుకుంటున్నాం. థియేటర్లు హై బడ్జెట్ల పేరుతో సినిమా హాళ్లలో టికెట్స్ రేట్స్ పెంచడం వల్ల క్యాంటీన్లలో తినుబండారాలు విపరీతమైన ధరలకు అమ్మడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి మొగ్గు చూపడం లేదు. వీటిని నియంత్రించే అధికారం ప్రభుత్వం చేతిలో ఉంది కనుక వాటిని నియంత్రించి సామాన్యుడికి అందుబాటులో ఉంచితే థియేటర్లకు జనాలు రావడానికి ఇష్టపడతారు. కనుక వాటిని నియంత్రించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పైన తెలిపిన విషయాలే కాక చిన్ని పరిశ్రమలో మరెన్నో సమస్యలున్నాయి. వాటన్నిటినీ కాకపోయినా పైన తెలిపిన కొన్నింటినైనా అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమ ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను సామాన్యుడికి సైతం చేరువయ్యేలా చేసి ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి మా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ తరఫున కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకుంటారు. ప్రజాప్రతినిధిగా తప్పదు, వస్తూ ఉంటారు. అయితే ఖచ్చితంగా ఇక్కడ విచ్చేసిన మీకు కొందరికైతే ఇబ్బంది ఉంటుంది. అయితే ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో మధుమోహన్ కృష్ణ గారి మీద అభిమానంతో, అదేవిధంగా చలనచిత్ర పరిశ్రమ మీద అభిమానంతో విచ్చేసినటువంటి శాసనసభ్యులు, ఒకప్పుడు ఉత్తమ నటిగా అవార్డును కూడా తీసుకున్నటువంటి గద్దె రామ్మోహన్ రావు గారికి మాకు కృతజ్ఞతలు. అదేవిధంగా గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి గుమ్మడి గోపాలకృష్ణ గారు, నాటక అకాడమీ చైర్మన్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా మా పూర్వ అధ్యక్షులు ఏఎం రత్నం గారు చెన్నై నుంచి ఈ యొక్క బాధ్యతని నూతన కమిటీకి అప్పగించాలి, నూతన అధ్యక్షుడు అంబటి మధుమోహన్ కృష్ణ గారికి ఒక బాధ్యతను అప్పగించాలని చెప్పి ఆయన చెన్నై నుంచి రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా అవడం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు అండి. కొందరి పేర్లని మా అధ్యక్షులు శ్రీ అంబటి మధుమోహన్ కృష్ణ గారు పేర్కొంటున్నారు.
వందన సమర్పణలో ముఖ్యమైన భాగం. దృశ్య వేదికకి నేను అధ్యక్షుడిగా మొన్న ఎన్నుకున్నాను. ఈ చలనచిత్ర వాణిజ్య మండలి కన్నా ముందుగా దృశ్య వేదికకి అధ్యక్షుడిగా ఎన్నిక కాబట్టి ఎప్పుడైనా నాటకం నుంచే సినిమా రంగానికి వస్తారు. దృశ్య వేదిక అనేది నాటక రంగానికి ఎంతో కృషి చేస్తుంది. అట్లానే నృత్యాలకు కానీ, సంగీతానికి కానీ, సాహిత్యానికి కానీ ఈ కార్యక్రమాలన్నిటికి కూడా దృశ్య వేదిక అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్గా విజయవాడలో వదిలితూ ఉంది. ఆ దృశ్య వేదిక అధ్యక్షుని చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా హెచ్ఆర్విఎస్ ప్రసాద్ గారు, బొర్రా నరేన్ గారు, అట్లానే మా మిత్రుడు ప్రకాష్ గారు, వీళ్ళందరూ వెనక వెన్నుదన్నుగా నిలబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఎంతో సహకరించారు. ముఖ్యంగా దృశ్య వేదిక బృందం. అట్లానే నా తరపున చాలామంది మా మిత్రులు చాలామంది వచ్చారు. అభిమానంతో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సరే యాంకర్స్గా ముందుకు రమ్మ. ఈమె దృశ్య వేదికలో జరిగేటటువంటి నాటకుల్లో ఓ మంచి నటి, సినీ నటి కూడా. చాలామంది అనుకున్నారు సినీ నటులు రాలేదేంటా అని. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. సత్య, ఈమె కూడా సినిమాల్లో యాక్ట్ చేసింది. మంచి పర్ఫార్మెన్స్ నాటకుల్లో మాత్రం, మంచి నటి. మళ్ళా నృత్య దర్శకురాలు. ఇందాక చూశారు కదా, నేను సినిమా మొన్న 2 చిత్రాల్లో నటించాను. ఎప్పటి కోరిక 80లో నేను చిత్రరంగానికి వెళ్ళిన దగ్గర నుంచి దాన్ని వదిలిపెట్టకుండా ఇప్పుడు 75 ఏళ్ళు వచ్చేటప్పటికి అవి సాధించుకున్నాను. మొన్న 2 చిత్రాల్లో నటించాను. నేను మంచి లీడింగ్ రోల్సే నటించాను. సో అట్లా ఏదైనా మనకు కోరిక ఉన్నప్పుడు ఒక లక్ష్యం లేని బతుకు నిరర్థకం ఉంది. ప్రతి మనిషికి ఒక లక్ష్యం అనేది ఉండాలి. ఆ లక్ష్యం కోసం తుది శ్వాస దాకా మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఏదో ఒక రోజుకి సాధిస్తాం. థ్యాంక్ యూ.